మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ క్యూనెట్ ఆఫీసుల్లో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు రాగా క్యూనెట్ పై సీసీఎస్ పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదయ్యాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో రైడ్ చేశారు. హైదరాబాద్లో 6 చోట్ల తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ, కర్ణాటకలోనూ సోదాలు జరుగుతున్నాయి. మొత్తంగా 3 రాష్ట్రాల్లోని 25 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఈ సోదాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఇటు క్యూనెట్ కార్యాలయంపై సిసిఎస్ పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. 3 రాష్ట్రాలలో కూడా ఇటు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు రైడ్ చేసినట్టుగా మనం చెప్పాల్సింది. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తో పాటు వారికి సంబంధించిన పలువురు సంబంధించిన వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్ లో ప్రసారికైతే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా ఈ సోదాలు సాగుతున్నట్టు చెప్పాల్సింది. 3 రాష్ట్రాల్లో 25 ప్రాంతాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో కూడా ఇటు క్యూనెట్ గడిచిన కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తుంది. అయితే గతంలో ఈ క్యూనెట్ సంబంధించి కూడా 6 కేసులు నమోదయ్యాయి సిసిఎస్ పోలీసులో. తాజాగా మరికొన్ని కేసులు అంటే 2 కేసులు నమోదైన మొత్తంగా 8 కేసులకు సంబంధించి కూడా పలు ఆరోపణల నేపథ్యంలో కూడా సిసిఎస్ పోలీసులు ఏకకాలంలో 3 రాష్ట్రాలకు సంబంధించి క్యూనెట్ కార్యాలయాలు, వాళ్ళకి సంబంధించిన అధికారుల నివాసాలకు సంబంధించితో పాటు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు సాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వందల కోట్ల రూపాయలకు సంబంధించిన వసూలు చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ రోజు ఉదయం తెల్లజామున 6 గంటల నుంచి కూడా ఇటు హైదరాబాద్ తో పాటు విజయవాడతో పాటు సుమారుగా 25 ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ సోదాలు సాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు సిసిఎస్ పోలీసుల సోదాల్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుకి సంబంధించి క్యూనెట్ సంబంధించిన కొన్ని కీలక పత్రాలను కూడా సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ సోదాల్లో మొత్తం ఎన్ని బృందాలు పాల్గొన్నాయి? మరోవైపు బాధితులు ఏం చెప్తూ ఉన్నారు? ఏ మేర తాము నష్టపోయామని చెప్తూ ఉన్నారు? క్యూనెట్ తో గతంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో కూడా దీనికి సంబంధించి వందల కోట్లకు సంబంధించి రూపాయలు మోసాలకు పాల్పడ్డారు. అమాయకుల వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే క్యూనెట్ కి సంబంధించి 20 మందిని గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా క్యూనెట్ కేవలం ఏపీ, తెలంగాణ కాకుండా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా వారికి సంబంధించిన వ్యాపార కలాపాలు నిర్వహించింది. దీనికి సంబంధించి ఆర్థిక మోసాలకు పాల్పడినట్టుగా గుర్తించారు. కానీ హైదరాబాద్ లోని సిసిఎస్ పోలీసులో మరో 2 కేసులు నమోదు కావడంతో పూర్తి స్థాయిలో 3 రాష్ట్రాలకు సంబంధించి క్యూనెట్ సంబంధించిన మోసాల మీద ఫోకస్ పెట్టడంతో కూడా ఏకకాలంలో అది సంబంధించి సుమారు ఒక 500 మంది సంబంధించిన పోలీసులు ఈ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. 20 మందిని ఇప్పటికే గుర్తించి వారి వద్ద నుంచి వారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ఏ విధంగా మోసాలు పాల్పడ్డారు, వారికి సంబంధించిన బాధితులు ఎవరు అన్న సమాచారాన్ని కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.